నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ సిరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అడ్రెస్ మార్చుకున్నారా? తాడేపల్లి ప్యాలెస్ నుంచెళ్ళి బెంగుళూరుకి వెళ్ళిపోయినట్టేనా? ఇంకా ఆంధ్రాకి సంబంధం లేనట్టేనా జగన్మోహన్ రెడ్డి గారికి? సో, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారిని, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏపీకి ఎన్ఆర్ఐలని వ్యాఖ్యానించడం జరిగింది. వాళ్ళొచ్చి జస్ట్ గెస్టుల్లాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏపీకి అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఏపీలో ఎలక్షన్స్ అయ్యి కేవలం 2 నెలలు మాత్రమే అయితుంది. ఈలోపు ఈ 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 సార్లకు పైగానే బెంగుళూరుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అయినట్టా? లేకపోతే ఆయన నిజంగానే మొత్తానికి ఏపీని వదిలి బెంగుళూరులో స్థిరపడినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందు ఆయన వ్యాపారవేత్త. అవును సార్. ఆయనకి హైదరాబాద్ లో అదేవిధంగా బెంగళూరులో కూడా నివాసాలు, భవనాలు ఉన్న విషయం తెలిసిందే. హ్మ్. అదేవిధంగా ఆయన సొంత జిల్లా కడపలో పులివెందుల, అదేవిధంగా ఇడుపులపాయలో కూడా ఆయనకున్నటువంటి నివాసాలు, ఆస్తిపాస్తులు తెలిసిందే. అవును సార్. తర్వాత ముఖ్యమంత్రి అక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హ్మ్. అందువల్ల మొత్తంగా చూసుకున్నప్పుడు ఆయన 4 చోట్ల ఆయనకి 4 నివాసాలు ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. హ్మ్. అందుకని వ్యాపార పనుల మీద కావచ్చు, లేదా నివాసాలు 4 చోట్ల ఉన్నాయి కనుక 4 చోట్లకి వెళ్ళడం అనేటువంటి దాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. హ్మ్. ఎందుకు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇదే విమర్శ వచ్చింది కదా. ఆయన హ్మ్. ఏదన్నా అవసరమైనప్పుడే ఆంధ్రప్రదేశ్ వస్తారు తప్ప ఆయనకి ఇక్కడ సొంత ఇల్లు లేదు, మొత్తం హైదరాబాద్ లోనే ఆయన కాలం గడుపుతారు అనేటువంటి విమర్శలు పవన్ కళ్యాణ్ మీద కూడా వచ్చాయి హ్మ్. ఇది అధికారంలో లేనప్పుడు. హ్మ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి విమర్శ కూడా అదే కదా. ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో సొంత రాజధాని ప్రాంతంలో సొంత నివాసం లేదు. ఆయన హైదరాబాద్ లోనే మొత్తం మళ్ళా కొత్తగా కట్టించుకున్నటువంటి ఇల్లు కూడా హైదరాబాద్ లోనే కట్టించుకున్నారు అని వచ్చినటువంటి విమర్శలు తెలిసిందే. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా అటు విజయవాడలో ఉన్నటువంటి అద్దె ఇంట్లోను, అదే విధంగా హైదరాబాద్ అటు ఇటు తిరగటం కూడా మనకు తెలిసిందే కదా పవన్ అవును కళ్యాణ్ సార్. గారు, చంద్రబాబు హ్మ్. నాయుడు గారు. అందువలన అది 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 ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా బెంగళూరు, లేకపోతే హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లి ఈ హ్మ్. 4 ప్రాంతాల మధ్య షటిల్ చేస్తున్నారని ఎందుకు అనుకోవచ్చు? ఎందుకు అనుకోకూడదు? హ్మ్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన అక్కడికెళ్తున్నారు, ఇక్కడికెళ్తున్నారు అని కాదు. రాజకీయంగా ఏం చేస్తున్నారు? హ్మ్. పార్టీని ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో ఆయన రోల్ ఏమిటి? ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రోల్ ఏమిటి? ఇది చర్చనీయాంశంగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. వీటి హ్మ్. మీద చర్చించాలి తప్ప ఆయన బెంగుళూరు వెళ్తున్నారు, లేదా బెంగుళూరులో వారం రోజులు ఉన్నారు, ఇక్కడ 2 రోజులు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే కొంతకాలానికి రొటీన్ అయిపోతాయి. హ్మ్. అందుకని రాజకీయ కార్యకలాపాలు ఏమిటి, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఏమిటనేటువంటిది చర్చించాలనేది నా అభిప్రాయం. ఆ అంటే ఇక్కడ విధంగా చూసుకున్నాం. హ్మ్. చెప్పండి, అడగండి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఎందుకు ఆయన బెంగుళూరు వెళ్తున్నారంటే, అక్కడ ఏదైతే ఇప్పుడు డీకే శివకుమార్ ఉన్నారో తనతోని భేటీ అయితున్నారు. అంటే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఇంకా బిజినెస్‌ల పరంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార రీత్యా తనతోని డిస్కస్ చేయడానికి అక్కడ ఉంటున్నారని చెప్పేసి కొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఏదైనా వాస్తవం ఉందంటారా? అన్నింటిలో వాస్తవం ఉండొచ్చు, అన్నింటిలో అవాస్తవాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన బిజినెస్ మ్యాన్. హ్మ్. బేసిక్ గా బిజినెస్ హ్మ్. మ్యాన్ గనక బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా, చెన్నై అయినా బిజినెస్ పనుల మీద వెళ్తారు. నివాసం ఉంది గనక అక్కడ 4 రోజులు ఉంటారు. రెండవది రాజకీయవేత్త. హ్మ్. రాజకీయవేత్త ఇప్పుడు ఒకవేళ డీకే శివకుమార్‌తో మాట్లాడాలనుకుంటే బెంగుళూరు వెళ్ళే మాట్లాడక్కర్లేదుగా. అనేక హ్మ్. మంది అనేక మంది ఉండేది ఒక దగ్గర, ఇతరులు ఒక దగ్గర ఉండి వాళ్ళతో కాంటాక్ట్‌లోకి వెళ్ళినటువంటి ఉదంతాలు మనం చూసాం కదా. అవును సార్. ఎందుకంటే ఉదాహరణకి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు బీజేపీ నేతలతో కలవలేదు. హ్మ్. కానీ మరి తర్వాత వాళ్ళిద్దరూ ఎట్లా దగ్గరయ్యారు? అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించి ఆయన తిరిగి మాట్లాడారు కదా. అవును సార్. నేరుగా మాట్లాడుకోలేదు గదా. హ్మ్. అందుకని హ్మ్.
ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. రాజకీయాల్లో ఏది అసాధ్యము కాదు. అవకాశవాదానికి హద్దులు ఉండవు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్‌తో మాట్లాడి కాంగ్రెస్‌లో చేరతారా? చేరితే ఏమిటి? అనేటువంటిది సమస్య. ఏమవుతుంది చేరితే? ష షర్మిల గారు ఉన్నారు. ఆ షర్మిల గారికి ఒక బాధ్యత ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక బాధ్యత ఇస్తారు. ఒకళ్ళు కేంద్రంలో బాధ్యతలను చూడమంటారు. ఒకళ్ళు రాష్ట్రంలో బాధ్యతలు చూడమంటారు. గతంలో అనేకం చూసాం కదా! అనేక మంది నాయకులను సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి. అవును సార్. అందుకని అది, అది పెద్ద సమస్య కాదు. ఒకే కూటమిలో 2 పార్టీలు ఉండొచ్చు. ఇప్పుడు బెంగాల్‌లో ఆహ్, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. అవును. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. కానీ హ్మ్. కాంగ్రెస్, వామపక్షాలు ఒక మిత్రపక్షాలుగా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ తోటి లడాయి పడుతున్నాయి. కానీ ఇద్దరు కూడా ఇండియా కూటమిలోనే ఉన్నారు కదా! అందువలన అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకి పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 2 విడివిడిగా పోటీ చేశాయి. కానీ 2 ఇండియా కూటమిలోనే ఉన్నాయి. కలిసొచ్చే అంశాల మీద కలిసొస్తున్నాయి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఆయన కాంగ్రెస్‌తో కలుస్తారా లేదా? లేదా ఇండియా కూటమిలో చేరతారా లేదా? అనేటువంటి ఊహాగానాలు తప్ప ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. జరగొచ్చు కూడా, జరగకపోవచ్చు కూడా అనేది మనం చెప్పుకోవాలి. అంటే ఎంతసేపు గూడా ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి గూడా ఇక్కడ ఉండకుండా, కనీసం తాడేపల్లిలో ఉండకుండా, పులివెందుల్లో ఉండకుండా ఎందుకు ఇన్ని సార్లు బెంగుళూరుకి వెళ్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఈ 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో చేసినవి అవినీతి అక్రమాల గురించి ప్రజలు ఎక్కడ ఆయన్ని క్వెషన్స్ చేసి ఇబ్బంది పెడతారని జెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా బెంగుళూరులో ఉంటున్నారని అనుకోవచ్చా సార్ మరి? ఇప్పుడు ఇవి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తాయి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి ప్రతినిధి. హ్మ్. మరి ఆయన ఎన్ని రోజులు ఉంటున్నారక్కడ కుప్పంలో? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉన్నారక్కడ? హ్మ్. అందుకని ఇలాంటి ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళు మీరు వేస్తున్నారని కాదు, లేకపోతే నేను వేస్తున్నానని కాదు. సరే. ఒక మీడియాలో మనం ఇండిపెండెంట్‌గా చూడాలి. క్రిటికల్‌గా. హ్మ్. ఇది హ్మ్. 2 వైపులా కూడా మనం వచ్చేటువంటి అంశాలను చూడాలి. అందుకని ఒక ఎమ్మెల్యే అంటే మొత్తం నియోజకవర్గంలో ఉండి రోజువారీ పనులు చేయించేటువంటి వాడు కాదు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎమ్మెల్యేకి ఉండవు. హ్మ్. హ్మ్. మన రాజ్యాంగం ప్రకారం శాసనసభల్లో శాసనాలు చేయటానికి, వాటి మీద చర్చించడానికి ఎమ్మెల్యేలు తప్ప, రోజువారీ ఇళ్ల నిర్మాణం ఉంది. గృహ నిర్మాణాలను కేటాయిస్తారు. గృహ నిర్మాణాలను ఎమ్మెల్యే పర్యవేక్షిస్తాడా? హ్మ్. పర్యవేక్షించడు కదా! అదే విధంగా భూములున్నాయి. వ్యవసాయం చేయడు గదా! అందుకని యాహ్! అన్నీ కూడా రోజువారీ అందరూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండలేదు. అనేక మంది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికైనటువంటి వాళ్ళు, అనేక మంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు మనకు తెలుసు ఎక్కువ కాలం. ఎందుకంటే ఇక్కడున్న బిజినెస్‌లు, ఇక్కడున్న సంబంధాలు వీటన్నిటితోటి. అందుకని ఆ నియోజకవర్గ సమస్యల మీద ఆయన ఎట్లా వ్యవహరించాడు అనేది గీటురాయిగా ఉండాలి. హ్మ్. అసెంబ్లీకి రావట్లేదు ఆయన. అంటే మొన్న అవును సార్. జరిగినటువంటి సమావేశాలకు రాలేదు. అందుకని అలా రాకపోవడం అనేటువంటిది ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకు తగని పని. హ్మ్. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి రాకుండా పులివెందుల సమస్యలైనా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలైనా మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది గదా! అవును సార్. ఇప్పటి వరకు అటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన సిద్ధపడలేదు. అవి సిద్ధపడకపోగా నాకు అఫీషియల్‌గా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టుల కోర్ట్‌కెళ్ళి. చుట్టూ తిరుగుతున్నారు. కోర్టుల అవును చుట్టూ సార్. తిరుగుతున్నారు. అది తప్పు. రేపు కోర్టులో ఇవ్వవు. మీకు అధికారంగా ఇవ్వవు అని చెప్పేసి కోర్టులు చెప్పాయనుకోండి. ఇంకా హ్మ్. అసెంబ్లీకి రారా? రాజీనామా చేస్తారా? ఇవి హ్మ్. కదా సమస్యలు. అందుకని రాబోయేటువంటి కొద్ది రోజుల్లో ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటో అనేటువంటిది చూసిన తర్వాత ఏ నాయకుడి మీదైనా ఒక రీజనబుల్ టైమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అడిగితే మేము వచ్చి 2 నెలలే కదా అయింది. అప్పుడు హ్మ్. తొందరపడతారేంటి మమ్మల్ని అని అంటున్నారు కదా! అవును సార్. అట్లాగే అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా కుదురుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయమో కనీసం ఆ సమయంలో సగమైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వాటిని సవాల్‌కి దానికి అసెంబ్లీలో గాని, బయట గాని
స్పందించడానికి తగినటువంటి సమయం కూడా ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రైట్. రాజకీయ పార్టీల నాయకులు చేసే విమర్శలు అంటారా, వాటిని అవి ఎప్పుడు కూడా అవి సాగుతూనే ఉంటాయి. కానీ ఒక జర్నలిస్ట్ గా నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదు. రాబోయే రోజుల్లో గనుక నిర్వర్తించకపోయేట్లయితే మరింతగా విమర్శల పాలవుతారు అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.